ఎట్టకేలకు ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని ముస్లిం సోదరుల కళ నెరవేరింది. ఒంగోలు నడిబొడ్డున 2009వ సంవత్సరంలో కోటి రూపాయలతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన ఉర్దూ ఘర్ మరియు షాదీఖానాలను రాష్ట్ర మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు పార్లమెంటు ఇన్ఛార్జి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలినేని షాదీఖానా కోసం నిధులు మంజూరు చేసింది, శంకుస్థాపన చేసి నిర్మించింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనేనని, తెలుగుదేశానికి చెందిన కొందరు నాయకులు ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తాను నిర్మించలేదని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని, ముస్లింలకు 4% రిజర్వేషన్ కల్పించింది తమ ప్రభుత్వమని బాలినేని అన్నారు. సుమారు 4.5 కోట్లతో ఈ ఉర్దూ ఘర్ షాదీఖానా పూర్తి చేసి నేడు ప్రారంభించామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, వడా చైర్మన్ సింగరాజు మీనాకుమారి, కార్పొరేటర్ శైలజా కుమారితో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, ముస్లిం నాయకులు జలీల్, రఫీ, షాజహాన్, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. నిజంగా మొండిగోడతో పెట్టుకుని ప్రారంభిస్తే వాళ్ళు ప్రారంభించారు కదా, మరి షాదీ ఎందుకు చేయలేకపోయారండి? సభకు ప్రారంభించిన వాళ్ళు షాదీ ఎందుకు చేయలేకపోయారు? ఆ తర్వాత మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,65 లక్షల మళ్ళా మేము పన్ను పెట్టి అర్థం చేసే జరిగింది. దాంట్లో ఈ 3,60 లక్షలు 50 లక్షలు ఎంపీ ల్యాడ్స్ లో మిగతాదంతా కూడా నేను ప్రభుత్వ తరఫున ఇంట్లో చేసుకుంటాము. మరి టోటల్ గా 4.5 కోట్ల రూపాయలు పార్టీ వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము చేస్తే వాళ్ళు 1,50 లక్షలు ఖర్చు పెట్టి షాదీఖానా వాళ్ళు చేశారట. చేసింది ఒకరు, ఓపెన్ చేసింది ఒకరు అని చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్దగా హెడ్డింగ్ తోటి రాస్తా ఉన్నారు. నేను ఛాలెంజ్ చేస్తే చెప్తున్నా, నేను చెప్పిన మాట కరెక్ట్ కాకపోతే దేనికి సిద్ధాంతం కూడా నేను సభాగా చేసుకుంటాను. 4.5 కోటి మేము పెట్టామా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి. మున్సిపల్ ఆఫీస్ చూస్తే తెలుసుకోవాలి. ఈరోజు ఈసారి మనం చూసిన తర్వాత చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక ఇంత గొప్పగా ఇది నిర్మాణం జరగడానికి మనోళ్ళు చెప్తున్నప్పుడు విన్నాను. వాసన్న రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ప్రారంభం చేసి ఇప్పుడు మళ్ళా దాన్ని పూర్తి చేసేంత వరకు దీనిపైన ఎంత దృష్టి సాధించారో, ఇది పూర్తి అవ్వాలని చెప్పి ఎంత నిధులు తీసుకొచ్చాడో, ఎన్ని కోట్ల ఖర్చు అయినా ఆపకుండా ఈరోజు పూర్తి చేసి మీకు అందజేస్తున్నారు అంటే నిజంగా మీ శాసనసభ్యులకు మీ మీద ఉన్నటువంటి ఇష్టానికి, గౌరవానికి సహకారాన్ని తెలియజేస్తున్నాం. రాబో రోజుల్లో కాదు, రాబో తరాల్లో కూడా ఇది భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడేలాగా చక్కగా నిర్మాణం జరిగింది ప్రభుత్వాలుగా. కాబట్టి ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించి ప్రజలకు మేలు చేయాలని తపన చేసి శాసనసభ్యుడు మేము ఉండడం అదృష్టం.